ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్య తరపున మా తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినపు పరలోకమన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ దినము దేవుని వాక్యమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన, కీర్తనల గ్రంథము 63వ కీర్తన 4-5 వచనాలను మనం చదివితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటను మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈ రోజున చాలా మందికి రకరకాల అయినటువంటి ఆహారం అంటే ఇష్టం. కొంతమంది శాకాహారాన్ని ఇష్టంగా తింటే కొంతమంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. మాంసాహారంలో కూడా చాలా మందికి చాలా రకాలైనటువంటి పదార్థాలు అంటే ఇష్టం. కొంతమందికి చికెన్ అయితే ఇష్టమైతే కొంతమందికి మటన్ అంటే ఇష్టం, కొంతమందికి ఫిష్ అంటే ఇష్టం, కొంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టం, కొంతమందికి పీతలు అంటే ఇష్టం, కొంతమంది చేపలో తలకాయ ఎక్కువ తింటారు, వేట మాంసంలో తలకాయ మాంసం తింటారు. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఇష్టాలు, రకరకాలైనటువంటి ఆహార నియమాలు. భౌతికంగా చాలా మంది ఇలాగా ఇష్టపడుతూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఎటువంటి వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు? దేన్ని ఇష్టపడుతున్నావు ఆత్మీయంగా? దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, దావీదు భక్తుడికి కూడా ఇష్టమని. దావీదుకు భౌతికపరమైనటువంటి ఆహారం అంటే ఇష్టము కాదు. దావీదుకు ఎటువంటి ఆహారం ఇష్టం? ఆత్మీయ ఆహారం అంటే దావీదుకు చాలా ఇష్టం. అంటా ఉన్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటా ఉన్నాడు. చూడండి, నా మంచము మీద పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ఎటువంటి తృప్తి కలుగుతుందంటే క్రొవ్వు మెదడు దొరికినంతగా తృప్తి కలుగుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది తమకు ఇష్టమైన ఆహారం దొరికితే చాలా తృప్తి. ఇష్టమైన ఆహారం దొరికింది అనుకోండి, కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం, నాలాంటి వాళ్ళకి. కొంతమందికి చాలా వంట అంటే ఇష్టం అండి. తమకు ఇష్టమైనటువంటి ఆహారము దొరికినప్పుడు చాలా తృప్తి. అబ్బా, అమ్మయ్యా అని తేల్చి భక్తాయాసను పడుకుంటారు. దావీదుకు ఏది తృప్తి కలిగిస్తా ఉంది? దావీదు భక్తుడికి ఏది తృప్తి కలిగిస్తా ఉంది? భౌతికమైనటువంటి ఆహారము కాదు. దావీదుకు తృప్తి కలిగించేది ఏంటో తెలుసా? మంచం మీద పడుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటుంటే దావీదు కలిగే తృప్తి చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. క్రొవ్వు మెదడు దొరికినంతగా తృప్తి. దావీదు భక్తుడు రాత్రి జాముల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా, దేవునితో సమయాన్ని వ్యర్థపరచకుండా దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నాడు. రాత్రి జాముల యందు నా మంచం మీద పడుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటానంటున్నా ఉన్నాడు. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, నిన్ను అనగా దేవుణ్ణి ధ్యానిస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు, దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నప్పుడు, రాత్రి జాముల్లో కూడా దావీదు దేవునితో సమయాన్ని గడిపే అనుభవాల్లో ఉన్నాడు. అది దావీదు చాలా తృప్తి కలిగిస్తా ఉంది. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు అంటే చాలా మందికి చులకన. ప్రార్థన చేసేవాళ్ళంటే చాలా మందికి ఏహ్యభావం. ప్రార్థన చేసేవాళ్ళంటే చాలా మందికి చిన్న చూపు. ప్రార్థన చేసేవాళ్ళకి నీతులు చెప్తారండి.
పద్దాకలు ప్రార్థన 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 అంటావేంట్రా? పద్దాకలు ప్రార్థన 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 అంటావేంటి? పద్దాకలు దేవుడు 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 అంటావేంటి? దావీదు భక్తుడు రాజుగా ఉన్న సమయంలో దేవుడితో సమయాన్ని గడపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడితో సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మంచం మీద పడుకొని కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడంట. ఈరోజు ఎంతమంది దేవుడితో తగినంత సమయాన్ని గడుపుతా ఉన్నారు? ఎక్కడ సమయం దొరికిద్దా పడుకుందా, నిద్రపోదా, ఎక్కడ సమయం దొరికిందా ఎక్కడ చోకపోయి తిందాం, ఎక్కడ సమయం దొరుకుతుంది ఎక్కడికో చోటకు వెళ్ళి మొచ్చట్లు పెడదాం, ఎక్కడ సమయం దొరుకుతుందా ఎక్కడ చోటకు వెళ్ళి తగువులు పెడదాం, ముచ్చట్లు పెడదాం అన్న ఆలోచనలో చాలా మంది ఉంటా ఉన్నారు. రాత్రైతే చాలు తిని పడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. దేవుడితో నీవు ఎంత సమయాన్ని గడుపుతా ఉన్నావు? రోజున ఎంత సమయాన్ని గడుపుతా ఉన్నావు? రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా తృప్తి కలుగుతుంది. దావీదుకు దేవుణ్ణి ధ్యానించడం అంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఎంత ఇష్టమో చూడండి. ఈ రోజున అటువంటి ఆశ నీకుండాలి, అటువంటి ఆశ నాకుండాలి, అటువంటి ఆశ మనకుండాలి. అప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప బహుమానం మనకిస్తారని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవునికి సమయాన్ని ఇస్తా ఉన్నావా? దావీదు భక్తుని చూసి మనం నేర్చుకోవాలి. రాత్రిపూట నిద్ర పట్టకపోతే లేచి మోకరించి ప్రార్థన చేయి. దేవుని వాక్యాన్ని చదువు. నీకు సమయం దొరికితే లేచి ప్రార్థన చేసుకోలే, దేవుని వాక్యాన్ని చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ జీవితానికి కావాల్సినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి హెచ్చరికలు, అమూల్యమైనటువంటి విషయాలు, అమూల్యమైనటువంటి సలహాలు, అమూల్యమైనటువంటి ఏమంటారు వాటిని, అమూల్యమైన టిప్స్, నీ జీవితానికి ఉపయోగపడే అమూల్యమైనటువంటి మార్గాలను దేవుడు నీకు చూపిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఇక్కడ నుంచి దావీదు వలె మనము కూడా దేవునితో సమయాన్ని గడపటంలో మన సంతోషమును, మన ఆనందమును, మన తృప్తిని మనం వెతుక్కుందామా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నైనా. ప్రభువా, ఉదయకాలము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. దావీదు భక్తుడు 63వ కీర్తనలో అంటూ ఉన్నాడు, నా మంచం మీద పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నాకు తృప్తి కలుగుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, అవును ప్రభువా, దావీదుకు మీతో సమయం గడపడం అంటే ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది నాయన. అటువంటి ఆశను, ఆసక్తిని మీరు మాలో కూడా కలిగించండి, రగిలించండి. విత్తబడిన వాక్యమును బిడ్డలందరి అంతరంగాల్లో, మా అందరి అంతరంగాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగా నాయన మమ్మల్ని మీరు బలపరచండి, మీ కృపతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాలు చూస్తున్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. నైనా సహాయం చేయండి ప్రభువా. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలకు, ఈ పరిచర్యకు నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.